నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ అనుష. ప్రెజెంట్ మనం వచ్చేసి ప్రజావాణి దగ్గర ఉన్నాము. ఇక్కడ ఉన్న ప్రజల యొక్క సమస్యలను తెలుసుకోవడానికి మనం ఇక్కడికి వచ్చాము. గత సంవత్సరం నుంచి ఈ ప్రజాభవన్ అనేది స్టార్ట్ అయింది. ఇక్కడ ఉన్న ప్రజల యొక్క సమస్యలు ఇంకా తీరడం లేదు. ప్రజల సమస్యలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మీ పేరేంటి? నా పేరు శేఖర్ మేడం. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? గద్వాల ఐజమ్ మండలం. ఏ సమస్య కోసం ఇక్కడికి వచ్చారు? రైతు బంధు వస్తలేదు, రైతు భరోసా వస్తలేదు, రుణమాఫీ కాలే, వాళ్ళు ఏమో పేపర్లు తీసుకుంటలేరు. ఒకదానంటే ఒకదాని పోమంటారు, ఆడిపోతే ఇడి పోంటారు, ఆడిపోతే ఇడి పోంటారు, ఒకరొకరు పట్టించుకోరు. ఈ అమ్మ తల్లితమ్మ ఆ కొడుకు ఏమో ఆడికి తెలుస్తారు. కడుపు మండుతుంది, జిల్లాని కాదు కడుపు మండుతుంది. అంత దూరం వస్తే పేపర్లు తీసుకుంటే ఏమైతుంది కదా, సొమ్ము పోతుందా? మావే కదా జిరాక్స్ పెట్టుకొని అప్పులు చేసుకొని బతున్నాము. ఆ రైతు బంధు అయితే ఆ పేపర్లు తీసుకుంటలేరు, ఏం తీసుకుంటలేరు. ఆ పట్టించుకుంటారు, అది ఓటు ఇడి ఓటరు, ఆడుకుంటే ఇడి ఓటరు, ఎవరు పట్టించుకుంటలేరు. మరి ఎందుకు పెట్టుకున్నారు? వీళ్ళకి జీతాలు ఎన్నికి వస్తారు? రైతుల గురించి మాట్లాడ పైసలు ఏమంటారు సార్? నిజంగా జాతి గద్వాలు సార్, ఐజమ్ మండలం. మరి మీ మండలంలో ఎవరినైనా కలిసారా? అధికారులను, ఎమ్మెల్యేని కానీ? ఎమ్మెల్యేలు వాళ్ళు పట్టించుకోరు మేడం, వాళ్ళు కలవరు. ఇప్పుడు అగ్రికల్చర్ పోతే మాకు బాగలేదు వస్తుంది, వాళ్ళకి తెలుసు, వాళ్ళు ఇస్తారే మీకు వస్తుంది, మేము ఇస్తామా అంటారు. ఇక బ్యాంకు ఏమో రుణమాఫీ అది కాలేదు, ఈ కొడుకు సంకలు గుద్దుకుంటాడు, రుణమాఫీ అయిందని. ఏడికి లేదా రుణమాఫీ? వాళ్ళు ఎప్పుడు ఇది పొలం చెప్తూ చేస్తే మరి ఉన్న 4 గంటలు పోతాయి, ఉన్నాయి 4 గంటలు ఉన్నాయి, అవి కూడా అవుతాయి. ఇక్కడికి రావాలని ఎవరు చెప్పారు మరి మీకు? పేపర్లో వస్తుంది, సిబిపి న్యూస్ లో వస్తుంది, ఇంకోటి ఆ పేపర్లో దాంట్లో వస్తుంది, ప్రజావాణి అని. అంటే ఇలా పట్టించుకుంటారు లేరు. వాళ్ళు ఎందుకు పెట్టుకున్నారో అర్థమైతే లేదు. ఇప్పుడు వాళ్ళు అంతా అవసరం కదా సార్. ఏమంటే బడ్జెట్ లేరు, వీళ్ళకి బడ్జెట్ ఉంది కదా, మిగతా బడ్జెట్ ఉంది, రైతుల గురించి బడ్జెట్ లేదు. రుణమాఫీ అయింది, రుణమాఫీ ఏడికైంది? రుణమాఫీ 2 లక్షలు ఆడనే ఉన్నాయి, అది క్లోజ్ అయింది ఉంటుంది, ఆమె క్లోజ్ అయిందంట రుణమాఫీ. మరి ఏడికి తెచ్చుకోవాలి సార్ 2 లక్షలు? మేము ఇప్పుడు కష్టపడేంత శక్తి కూడా లేదు. ఎన్ని కష్టాలు ఉన్నాయి బాగా. అమ్మతోడు సార్, ఈ తల్లిదండ్రులు ఎప్పుడు పోతుందో అర్థమవుతలేదు. దీని ద్వారా మరి మీరు సీఎం సార్ గారికి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? సీఎం సార్ మీకు దండం పెడతా సార్, మీ కాళ్ళు పట్టుకుంటా, ఇంకా అంతకంటే చేసేది ఏం లేదు. ఇప్పుడు ఎన్ని తిట్టినా వేస్ట్, తిట్టాలనిపిస్తుంది కానీ కడుపు మండుతుంది నిజంగా. ఇప్పుడు ఏం లేదు, చేస్తే ఆయన చేయడు కదా, అన్ని చేస్తా అంటాడు, సంకలు గుర్తుకుంటాడు. దేవుని మీద ఓటు పెడతాను ఏమనంటే ఆ దేవుని మీద ఓటు, ఈ దేవుని మీద పెడతాడు. అవసరమా? ఇప్పుడు చేసే పనులు ఏమో సగం చేస్తే అయిపోతుంది. ఇప్పుడు టీఆర్ఎస్ లో వాళ్ళు తిడతారు అంటారు, వాళ్ళు ఏం టీఆర్ఎస్ సరిగా లేరు సార్. నేను చెప్పాలంటే ఎవరు సరిగా లేరు, కానీ ఈ చేసే పనులు సరిగా చేస్తే సరిపోతుంది. మేము ఇటు దాకా వచ్చే అవసరమా? ఇప్పుడు ఎండలకు కడుపు మండుకుంటా కన్ను తిరుగుతున్నాయి. ఇది ఇప్పుడు అన్నం పెట్టింది కాబట్టి 5 రూపాయలు అన్నం ఉంది, 5 రూపాయలు అన్నం కూడా పని చెప్పించిండు, బయట 5 రూపాయలు కూడా దొరకలేదు. గత ఎన్ని రోజుల నుంచి ఇక్కడికి తిరుగుతున్నారు మరి మీరు? 1 మంత్ అయింది మేడం. ఈ సమస్య కోసం సమస్య కోసం వాళ్ళని గట్టిగా తిట్టే వరకు తీసుకున్నారు, పేపర్ లేకుండా తీసుకోలేదు. ఇప్పుడు లోపల అధికారులు ఏమన్నారు? అదికల్లా ఆడుకోవడం, ఆడుకోవాలి. ఇక తిరిగి యాస్టకు వచ్చింది. నాకు యాస్టకు కాళ్ళు నొప్పి వస్తున్నాయి, నాకు కోపం వచ్చి తిట్టేసిన. ఈ ఏడుగుతే కథలు ఎందుకు పడుతున్నాను అని చెప్తే అప్పుడు గట్టిగా అప్పుడు తీసుకున్నారు సార్. పేపర్లు తీసుకుంటే సరిపోతాయి కదా, ఆ పేపర్ తీసుకుని వాళ్ళ సొమ్ము పోయినట్టు, ఆ నుంచి మేము పని లేక వచ్చినట్టు ఇట్లా చేస్తే ఎట్లా ఉంటది? ఏమనంటే ఇక ఈయన పాలన ఏమో వెనకే తెలవాలి. ఏమనంటే ఇక మాకు వాళ్ళు సస్పెండ్ చేస్తే పాలన చేసినట్టు అంటాడు. ఏమనంటే ఇప్పుడు చేసే పనులు ఏమో సరిగ్గా చేస్తే అయిపోతుంది కదా. ఈ మాటలు ఒక్క మాట పొందడం లేదు, మాట్లాడు ఒకరొకరు పొందడం లేదు. మాఫీ చేస్తామంటారు, వీళ్ళేమో క్లోజ్ అయింది అంటారు. మేము ఇలా నెత్తి పట్టుకోవాలి. ఇప్పుడు 2 లక్షల దాకా అంటే ఇలా కట్టుకోవాలి సార్. ఇప్పుడు మాకు వేరే అవసరం లేదు, కష్టపడేంత శక్తి కూడా లేదు. ఏం చెప్పాలి మరి? ఈయన చేసుకుంటే సరిపోతుంది, ఆయన చేయడు కదా. కేసీఆర్ ప్రభుత్వం బాగుందా లేదంటే సీఎం సార్ గారు రేవంత్ సార్ గారి ప్రభుత్వం రాడు మేడం? నెక్స్ట్ టైం రాడు, ఈయన రాడు. 10 ఏళ్ళు చేస్తారంట, గుద్దలకి చేస్తారు 10 ఏళ్ళు. ఆ పని చేస్తే కదా నాకు నిజంగా కోపం వస్తుంది, కానీ కడుపు మండుతుంది సార్ నిజంగా. అనడం కదా ఇలా ఇప్పుడు పని చేస్తే వస్తాడు. 10 ఏళ్ళు కాదు, రుణమాఫీ సగం చేసి మొత్తం చేసినా అంటే ఎట్లుంటది? పద్ధతి కాదు కదా. ఇప్పుడు కొంతమందికి చేసిండు, మిగతా మేమంతా ఏడిపోవాలి. మరి ఏడిపోవాలి? ఇప్పుడు చేసేది సరిగా చేస్తే అయిపోతుంది కదా, సరిగా చేయడు. రుణమాఫీ చేయలేదు. రైతు బంధు అంటే టైం ఉంది అంటారు, ఆ పేపర్ తీసుకుంటలేరు. రైతు బంధు పేపర్ కూడా, ఆ రైతు బంధు మళ్ళీ మేము అక్కడికి వెళ్ళి రావంటే ఏడికి వస్తాం, రాము కదా. ఆ పేపర్లు తీసుకో 10 నాడుగా గట్టిగా వరకు ఇప్పుడు ఎందుకు పెట్టుకున్నారు గట్టిగా అంటున్నాను. మేము వచ్చేది దానికోసం సార్, గట్టిగా వరకు అప్పుడు తీసుకున్నారు పేపర్లు. రుణమాఫీ అయితే లేదు, ఏం లేదు, ఇది లేదు.
ఈయన 10 ఏళ్ళు ఏ ఏళ్ళకి ఉంటాడో మరి ఇక ఆయనకే తెలవాలి. అతను నమస్తే అండి, నమస్తే. మీ పేరు? అనిల్ కుమార్. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఇది నాంపల్లి నుంచి. ఏ సమస్య కోసం ఇక్కడికి వచ్చారు? మేము డబుల్ బెడ్రూమ్ గురించి వచ్చాము. ఇక్కడ రావాలి అని ఎవరు చెప్పారు మీకు? న్యూస్ లో పేపర్ లో తెలుసుకున్నాం. మరి సమస్య తీరుతుందా ఇక్కడికి వస్తా మీకు? ఇంతకు ముందు జీరో బిల్ దాన్ని పెడితే సమస్య తీరింది, బిల్ వస్తుంది, జీరో బిల్ వస్తుంది. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ కు లాస్ట్ టైం పెట్టాను, మళ్ళా ఇంకోరికి రాలేరు, ఇంకోరికి పెట్టాను. నేను పెడితే 1 వీక్ లో వస్తాను చెప్పు, 1 వీక్ లో 2 వీక్స్ లో వస్తాను చెప్పు. ఎన్ని డేస్ నుండి ఇక్కడ తిరుగుతున్నారు మీరు? నేను 3 months ముందు వచ్చాను జీరో బిల్స్ కు, అప్పుడు అయ్యింది. ఇప్పుడు మళ్ళీ డబుల్ బెడ్రూమ్ పెట్టాను, 2 weeks లో ఇంకోరికి వస్తాను. 1 month ముందు డబుల్ బెడ్రూమ్ పెట్టాను. డబుల్ బెడ్రూమ్ కోసం ఎన్ని రోజుల నుంచి ఇక్కడ తిరుగుతున్నారు? లాస్ట్ మంత్ 1 week లో వస్తాను, ఇంకోరికి రాలేదు, మళ్ళీ వచ్చాను. అప్లికేషన్ ఇచ్చాను నేను, మళ్ళా ప్రజాపాలనలో పెట్టాను కదా, ఆ జిరాక్స్, ఆధార్ కార్డ్ జిరాక్స్, రేషన్ కార్డ్ జిరాక్స్ ఇచ్చి. అధికారులు ఏమంటున్నారు మరి లోపల? అధికారులు వార్డు నంబర్ ఉంటుంది, వార్డు మా ఏరియా వార్డు అక్కడ పంపించేసి అక్కడ నుంచి పంపిస్తాను చెప్పు, పర్సన్ పంపిస్తాను చెప్పు. ఇక్కడ సిటీలో ఉంటాము, అయితే ఇక్కడ పక్కన జాబు, అయితే ఈరోజు ఫ్రైడే కదా ఓపెన్ ఉంటుంది అని ఇక్కడ వచ్చి అప్లికేషన్. మీరు రేవంత్ సార్కి ఏమైనా చెప్పాలనుకుంటున్నారు? రేవంత్ సార్ కంటే జీరో బిల్ వస్తుంది, పింఛన్ వస్తుంది, ఆయనకి చాలా చాలా థ్యాంక్స్, ధన్యవాదాలు. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా, మాకు ఇల్లు రాలేదు. ఇల్లు గురించి చాలా సమస్యము. 2 పిల్లలు ఉన్నారు, పని చేసుకొని చాలా కష్టము. పిల్లలు చదువు లేదు, ఏం లేదు, చాలా కష్టం ఉంది. మాకు ఇల్లు రాలేదు సార్. మాకు ఎలా, మాకైతే చాలా కష్టం ఉంది. పని 2 ఇల్లు చేసుకుంటే డబ్బులు మాకు సరిపోతలేదు, చాలా కష్టం ఉంది మాకు. ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు? హౌసింగ్ బోర్డు నుంచి. హౌసింగ్ బోర్డు నుంచి వచ్చారు. ఇక్కడికి రావాలని ఎవరు చెప్పారు మరి మీకు? నాకు సుజాతమ్మ చెప్పారు. ఏమన్నారు మరి లోపల అధికారులు? ఇక వస్తదమ్మా మీకు అని చెప్పారు, కానీ మాకు ఇల్లుదే బాధ ఉంది. కిరాయి కట్టుకోలేక, మొగోడు లేడు, చాలా జీవితం చాలా కష్టం ఉంది సార్ మాకు. చాలా. మీ పిల్లల్ని కూడా మీరే పోషిస్తారు మొత్తం? 2 పిల్లలు ఉన్నారు, చదువుకి డబ్బులు లేవు, గవర్నమెంట్ ది సరిగ్గా ఇది లేదు, చాలా కష్టం ఉంది సార్ మాకు. మరి ఇంతకు ముందు మీరు అక్కడెక్కడైనా అధికారులను కలిసారా, ఇక్కడికే వచ్చారా డైరెక్ట్? ఇక్కడికే వచ్చాము. ఏమన్నారు మరి లోపల అధికారులు? ఇక వస్తదమ్మా మీకు డబుల్ బెడ్రూమ్ వస్తది అన్నారు. వచ్చినప్పుడే తెలుసు, దేవుడికే తెలుసు, కానీ చాలా తిరుగుతున్నాము. మరి 10 సంవత్సరం నుంచి మాకు రాలేదు. ఉన్నోళ్ళకి వస్తున్నాయి, లేనోళ్ళకి వస్తలేదు, చాలా కష్టం ఉంది సార్. మీరు హౌసింగ్ బోర్డు లోనే ఉంటారా, ఇంకా లోపలికి ఎక్కడైనా? లోపల బాలయ్య బస్తీలో ఉంటాము. బాలయ్య బస్తీ నుంచి ఇక్కడికి వచ్చినాము, వస్తదేమో ఇక్కడికైనా అని. వస్తదమ్మా అన్నారు, కానీ నమ్మకం లేదు సార్ మాకు ఇల్లు ఒకటి ఇప్పిస్తే బాగుంటది. మాకు చాలా కష్టం ఉంది. 2 పిల్లలకి ఒక్క ఆమె ఎట్లా చేయాలి, లేకపోతే చావాలా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. పిల్లల ముఖం చూసేనే ఉంటున్నా నేను, చాలా కష్టం ఉంది సార్ మాకు. గత ఎన్ని రోజుల నుంచి ఇక్కడికి తిరుగుతున్నారు మరి మీరు? ఇప్పుడు ఒక 4-5 వారాలు అయింది తిరుగుతున్నాము. చేసినాం సార్, కానీ వస్తుంది అంటారు, కానీ వస్తలేదు. చాలా ఇప్పుడు 10 సంవత్సరం అయింది. కేసీఆర్ ది వచ్చింది అంటున్నారు, మళ్ళీ ఇది కాంగ్రెస్ వచ్చింది అంటున్నారు, కానీ మాకు రాదు. ఉన్నోళ్ళకి వస్తున్నాయి, లేనోళ్ళకి వస్తే ఏమైంది, ఇస్తే బాగుంటది సార్. మాకు లేనోళ్ళకి ఒక్క డబుల్ బెడ్రూమ్ ఒక్క రూమ్ అయినా ఇస్తే చాలు. మాకు ఏదో పని చేసుకొని బతుకుతాము. మొగోడు లేనిది జీవితం ఉంది సార్ నాది, చాలా కష్టం ఉంది. దీని ద్వారా మరి మీరు సీఎం సార్ గారికి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? చెప్పాలి అనుకుంటున్నాను సార్. పేదవాళ్ళకి ఇల్లు ఇవ్వాలని కోరుకుంటున్నాం సార్. ఈ ప్రభుత్వం మరి ఇందిరమ్మ ఇల్లులు ఇస్తుంది కదా, మరి మీకు ఏమైనా ఇవ్వడం, దరఖాస్తులు పెట్టడం అలాంటివి ఏమైనా జరిగినాయా? పెట్టినాము సార్, మేము పెట్టినాం, కానీ మాకు ఒకసారి వస్తది, ఒకసారి రాదు. మీకు రాలేదు లిస్టు అంటున్నారు. ఇప్పుడు ఇక్కడ ఒక వారం నుంచి తిరుగుతున్నాం, 4-5 వారం నుంచి, కానీ ఏమో నమ్మకం లేదు సార్ మాకు. మీ సైడ్ ఎవరికైనా వచ్చాయా మరి, మీకే చెప్పారు అట్లా? అక్కడ ఏమో చెప్పరు, వచ్చినా గానీ మాకు సరిగ్గా చెప్పరు. సొంత ఇల్లుకి వచ్చినాయి సార్, ఉన్నోళ్ళకి వచ్చినాయి, లేనోళ్ళకి రాలేదు సార్. గరీబోళ్ళకి రావాలి సార్. మాకు పేదవాళ్ళకి వస్తేనే మంచిది. ఎట్లా బతకాలి, ఎట్లా ఇది లేదు, మొగడు లేని జీవితం ఉంది, చాలా కష్టం ఉంది అమ్మ. మాకు 2 పిల్లలు ఉన్నారు,
పిల్లలు కూడా చదువుకోలేదు. చాలా కష్టం ఉంది సార్, మాకు రావాలి సార్. మరి రేవంత్ సార్ గారు అధికారంలోకి రాకముందుకు హామీలు ఇచ్చారు కదా, అది చేస్తాము ఇది చేస్తాము అని చెప్పేసి, అవేమన్నా మీకు ఇవ్వడం జరిగిందా? ఏం రాలేదమ్మా. ఇది వచ్చింది, రేషన్ ఒకటి వచ్చిందమ్మా, మళ్ళీ మిగతాది ఏం రాలేదు. అది వచ్చేస్తాం. జీరోది ఒకటి వచ్చింది, అది చేస్తాము. మా డబ్బులు వస్తాయి, 2500 వస్తాయి అన్నారు, అది రాలేదు.